హై స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ లాంగ్వేజ్లో భాగంగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళకున్నటువంటి ఎగ్జామినేషన్ టైమింగ్ 3 అవర్స్ని ఏ సెక్షన్లో ఉండేటువంటి టాపిక్స్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా మనకి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే తెలుగు లెక్చర్స్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ఏంటి అంటే ఫస్ట్ గ్రామర్ పార్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో 10th సెక్షన్ నుంచి 16th రోమన్ వరకు 10th రోమన్ నుంచి 16th రోమన్ వరకు అక్కడ ఉండేటువంటి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా ఒక 50 మినిట్స్ 50 నిమిషాల్లో అవి మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత గ్రామర్ పార్ట్ 50 మినిట్స్లో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ వేయాల్సి ఉంటుంది. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ని కూడా 45 మినిట్స్లో రాసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 15 మినిట్స్, అంటే పద్య భాగం గద్య భాగం ఉపవాచకంలో నుంచి వచ్చేటువంటి 3 క్వశ్చన్లు కూడా ఒక్కొక్కదాన్ని 15 మినిట్స్లో 45 మినిట్స్లో ఆ 3 క్వశ్చన్లు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలి అంటే మీకు ఇచ్చేటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే పద్య భాగం గద్య భాగాల్లో నుంచి వచ్చేటువంటి సందర్భ వాక్యాలు కానివ్వండి, కవి పరిచయాలు కానీ, క్వశ్చన్స్ కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా తర్వాత ఉన్నటువంటి 50 మినిట్స్లో 50 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంతవరకు అయిపోతే మనకి ఇక మిగిలినటువంటివి 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటి లేఖ, రెండవది కంఠస్థ పద్యం. సో ఈ లేఖని ఒక 10 నిమిషాల్లో పూర్తి చేసుకోవాలి, కంఠస్థ పద్యాన్ని 10 నిమిషాల్లో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతవరకు మీరు రాసినట్లయితే 2 hours 45 మినిట్స్ అవుతుంది. ఇంకా 15 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ 10 to 20 మినిట్స్ అనేది మీకు టైం మిగులుతుంది. కాబట్టి దాంట్లో ఒకసారి మొత్తం వెరిఫై చేసుకుని ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నా దాన్ని కరెక్షన్స్ చేసుకుంటూ, అలాగే ఇంకేదైనా టైం ఉంటే గ్రామర్లో ఏదైనా అడిషనల్గా మీరు టాపిక్స్ రాయాల్సి ఉంటే వాటికి చాయిస్ కింద రాసుకోవచ్చు. సో ఇది జనరల్గా ఉండేటువంటి. అయితే వీళ్ళు చెప్పినటువంటి ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ క్వశ్చన్స్ రాయటం కన్నా గ్రామర్ పార్ట్ని స్టార్ట్ చేయటం మంచిదని చెప్పారు. అయితే ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కంఠస్థ పద్యం మీకు బాగా వచ్చి తప్పులు లేకుండా మీరు రాయగలిగితే ముందు 10 నిమిషాల్లో ఆ పద్యం రాసి ఆన్సర్ బుక్లెట్లో ఆ తర్వాత గ్రామర్ పార్ట్కి వెళ్ళమని ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. సో స్టూడెంట్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అదే మంచి మార్కులు స్కోర్ చేసే విధంగా ప్రయత్నం చేయండి. ఇదే విధంగా మనకి సిమిలర్గానే దీనికి తెలుగు లాంగ్వేజ్ సిమిలర్గానే సాంస్క్రిట్ కూడా ఉంటుంది. దాదాపు ఇలాగే గ్రామర్ పార్ట్ని కంప్లీట్ చేసుకోవటం, శ్లోకాలు పద్యాలు ఏవైతే ఉన్నాయో లెటర్ రైటింగ్ అనేది ఇలా సిమిలర్ టైమింగ్స్తో డివిజన్ చేసుకుంటూ మీరు సాంస్క్రిట్ ఎగ్జామ్ కూడా రాసేటువంటి అవకాశం ఉంది. సో ఈ టైమింగ్స్ని ఫాలో అవుతూ మంచి మార్కులు స్కోర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.